మొత్తానికి నేనైతే వినాయక బొమ్మ అయితే చేసేసాను. ఒకసారి వినాయకుడిని అయితే చూడండి. ఈ వీడియో మాత్రం ఫుల్‌గా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతది. లేకపోతే అర్థం కాదు. నేనైతే మట్టి లోడడం అయితే స్టార్ట్ చేసిన. మట్టి అయితే లోడుతున్నా. మట్టి చాలా మెతువుగా చాలా బాగుంది మట్టి అయితే. ఇప్పుడైతే నేను అంటే ఇక్కడే మట్టి లోడే సమయంలోనే మీకు ఒక చిన్న వినాయకుడిని అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడే మీ ముందు అయితే నేను చిన్న వినాయక బొమ్మను చేస్తాను చూడండి. మట్టి కొంచెం గట్టిగా ఉంది. అందుకే రావడం లేదు. ఒక రాయి తీసుకున్నా. ఈ రాయిని సపోర్ట్ చేసుకొని ఒక చిన్న మైక్రో వినాయకుడిని అయితే చేస్తాను చూడండి. ఇక్కడ నేను వీడియో మొత్తం స్పీడ్ మోషన్లో పెట్టేసిన. ఎందుకంటే కొంచెం లెంత్ పెరిగిపోతుంది కదా, అప్పుడు మీరు చూడలేరు. అందుకే స్పీడ్ మోషన్లో పెట్టిన. చూడండి మొత్తానికి మైక్రో వినాయకుడిని చేస్తాను. ఊరికే అంటే ఈ స్పాట్లోనే ఊరికే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మట్టి బాగుంది కాబట్టి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసిన, అంటే 6th క్లాసు 5th క్లాసు ఆ టైంలో చేసిన. అందుకే ఇప్పుడు బాగా వస్తుందో లేదో అని ఈడే లొకేషన్లోనే ట్రయల్ చేస్తున్నా బొమ్మ ఎట్లా వస్తుందని. మొత్తానికైతే మైక్రో వినాయకుడైతే రెడీ చేసేసిన. ఒకసారి చూడండి మీరే. చూపిస్తాను చూడండి. దీనికైతే చేతులు కాళ్ళు అనేది బయటకు ఉండవు. అంటే బొమ్మలోనే మిక్స్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నది కాబట్టి. చూడండి ఎలా ఉందో. తొండం ఒకటి బాగా కానొస్తుంది. ఇంకా చేతులు కాళ్ళు వచ్చేసి దాంట్లోనే వచ్చేసి ఉంటాయి. చూడండి ఇదే మన మైక్రో వినాయకుడు. దీనికంటే పెద్దది కూడా చేస్తాము. వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా. వినాయకుడిని అయితే చూసేశారు కదా, ఇంకా మనం మట్టినంతా తీసేసుకొని వెళ్ళిపోదాం. మొత్తానికి నేనైతే మట్టినంతా రెడీ చేసుకుని అంతా గౌతంలోకి అయితే వేసుకుంటున్నా, సంచిలోకి అయితే. ఇదంతా తీసుకెళ్ళి ఇంకా మనం బొమ్మ చేయాల్సిన ప్లేస్లోకి అయితే పెట్టేసుకుంటా. వినాయకుని చేయడానికి ఒక షేప్ అయితే రెడీ చేసుకున్నా. మొత్తానికి షేప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన వర్క్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. పూర్తిగా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. షేప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొచ్చేసి చెవులు అయితే పెట్టాలి. చెవుల కోసం 2 మట్టి పీసెస్ అయితే తీసుకున్నా. ఇంకా ఈ షేప్కి అయితే సెట్ చేసేసిన. మొత్తానికి ఒక చిన్న వినాయకుడిని రూపం అయితే వచ్చేసింది. నెక్స్ట్ వినాయకుడికి పొట్ట అంటే స్టమక్ని అయితే మనం రెడీ చేయాలి. స్టమక్ కోసం అయితే మట్టిని ఇలా చేసుకుంటున్నా. ఇంకా మొత్తానికి స్టమక్ రెడీ అయిపోతుంది చూడండి. వినాయకుడికి స్టమక్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్మూత్గా చేసుకుంటున్నా వాటర్ తీసుకొని. మొత్తానికి వినాయక బొమ్మ ఒక షేప్ అయితే వచ్చేసింది చూడండి మీరు ఎంత బాగుందో. దీనికి వచ్చేసి నేను మొత్తం ఇంకా స్మూత్గా రెడీ చేసుకున్నా. నెక్స్ట్ ఇది అంటే కింద ఒక చిన్న పీఠం లాగా రెడీ చేసిన. ఇంకా వినాయక బొమ్మను అయితే మనం లేపి నిలబెడుతున్నాం బండ మీద. ఒకసారి చూడండి. నేనైతే చేత్తో ట్రై చేసిన, అలా కింద గట్టిగా అతకపోయింది. అందుకే ఎలా చేయాలి అనుకుంటా ఉన్నా. ఇంకా కింద పొరకు పుల్ల అయితే ఉన్నింది. దాన్ని తీసుకొని నీట్గా అంటే కట్ చేసినట్టు చేసేసిన. ఇంకొచ్చేసి ఇది మొత్తానికి మనకైతే వచ్చింది. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కూడా. ఇది మొత్తానికి ఇలా వచ్చింది. ఇంకా మనం పూర్తిగా చేయలేదు. ఇంకా పూర్తి చేస్తాము. ఇంకొచ్చేసి మనం వాటర్ తీసుకొని మొత్తం దీన్ని ఏమంటారు అంటే స్మూత్గా చేసుకుంటున్నా. నెక్స్ట్ వినాయకుడికి తొండం అయితే రెడీ చేస్తాను. ఒకసారి తొండం చూడండి ఎలా రెడీ చేస్తాను. తొండం గురించి అంటే ఇంకో ఒక స్టోరీనే ఉంది. ఆ స్టోరీ మీకు ఎవరికైనా తెలుసుంటే ఓపిక ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే వద్దు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది దాని స్టోరీ గురించి. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా చూసి చదువుకొని నేర్చుకుంటారు అంతే. తొండాన్ని అయితే కంప్లీట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఆయనకి కాళ్ళు రెడీ చేసుకుంటున్నా. కాళ్ళు అయితే నేను సెట్ చేసేస్తున్నా చూడండి. ఈ కాళ్ళు అయితే సెట్ చేసిన. ఇంకా నెక్స్ట్ కాళ్ళు కూడా మొత్తానికి సెట్ చేసేసిన. ఇది అంటే నాకైతే కొంచెం పర్వాలే. అప్పటికిప్పటికి పర్వాలే. అంటే మర్చిపోలేదు. కొంచెం బెటర్‌గానే అనిపించింది. మీకైతే నచ్చిందో లేదో తెలియదు. మీకేమన్నా బాగా అనిపించుంటే కామెంట్ చేయండి. మొత్తానికి చేసే కొద్దే ఇలాగైతే వచ్చేసింది వినాయకుడు. ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను వినాయక బొమ్మకి చేతులు అయితే రెడీ చేస్తున్నా. చేతులు చూడండి. ఇప్పుడైతే నార్మల్‌గా చేతులు ఒకటే సెట్ చేస్తా. నెక్స్ట్ హ్యాండ్స్ అంటే మన హస్తం ఉంటుంది కదా, అవి వచ్చేసి సెట్ చేస్తా. మొత్తానికి 2 చేతులు అయితే అంటే సెట్ చేసేసిన. ఇంకా వాటికి హస్తాలు 2 సెట్ చేసుకున్నా చూడండి. నాకైతే నేను ఇటాటి ఉంటాయని ఇంటికాడ నుంచి ఒక అంటే పొరక పుల్లలు అయితే తీసుకొచ్చిన. మీరు పొరక పుల్లలు అంటే పాత పొరక పుల్లలు అనుకుంటారు. పాతటి ఏం కాదు, కొత్తటి తీసుకొచ్చేసుకున్నా. నేను మొత్తానికి వినాయకుడికి హస్తం అయితే సెట్ చేసిన. ఒకసారి చూడండి లుక్ ఎలా ఉందో. మొత్తానికి హస్తం సెట్ చేసిన. ఇంక ఇది వచ్చేసి లడ్డు పెట్టుకుంటారు కదా, ఆ హస్తాన్ని అయితే రెడీ చేస్తున్నాను. లడ్డు పెట్టుకునేది కూడా సెట్ చేసేసిన. అన్నీ సెట్ చేస్తానే నాకైతే చూడడానికి నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో తెలియదు. నాకైతే పర్వాలే బెటర్ అని నచ్చింది. ఇంకా చేతిలో వచ్చేసి ఇంకా లడ్డు ఎన్ని పెట్టాలి. ఇంకా మనం పొరక పుల్లతో వచ్చేసి షేప్ చేసుకుంటున్నాం. అంటే కింద ఆయన హస్తం కింద అంటే ఉంటుంది కదా, ఒక షేప్ లాగా అట్లా రెడీ చేసేసుకున్నాం మొత్తానికి.
మొత్తానికి వినాయకుడైతే రెడీ అయిపోయినాడు. నేను వినాయకుడికి కళ్ళు కూడా పెట్టాలనుకున్నా. నేనైతే గురిగింజలతో కళ్ళు పెడతా. ఇప్పుడైతే గురిగింజలు మనకు దగ్గరలో లేవు. ఒకప్పుడు ఉండేటివి. అందుకే ఇంకా వినాయక చవితి రోజున స్కెచ్‌తో కళ్ళైతే గీసుకుంటాను. అప్పటికి బొమ్మ ఆరిపోతది కాబట్టి స్కెచ్‌తో ఏసేసుకుంటే సరిపోతుందనుకుంటున్నా. మొత్తానికి వినాయకుడికైతే ఒక స్టేజ్ అంటే ఒక పీట లాంటిదైతే అరేంజ్ చేసేసుకున్నా. వినాయకుడిని ఈ పీట మీదైతే పెట్టేసిన. కానీ కొంచెం లుక్ పోయింది. ఎందుకంటే పీటకి, వినాయకుడికి గ్యాప్ చాలా ఉంది. కానీ నాకు ఈ గ్యాప్ కావాలా. ఎందుకంటే వినాయక చవితికి చుట్టూ పూలు పెట్టుకోవచ్చు. లేకపోతే పంచె కట్టొచ్చు. అప్పుడు సూపర్‌గా ఉంటది చూడ్డానికి. మొత్తానికి ఈ పీఠం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి పొరకు పుల్లలు పెడుతున్నా. ఎందుకంటే ఆ కాళ్ళనేటివి ఎండిపోతే ఊడి రాకుండా పొరకు పుల్లలు అయితే సెట్ చేస్తున్నా. పొరకు పుల్లలు సెట్ చేసేస్తానే వాటర్‌తో బొమ్మనైతే మొత్తం స్మూత్‌గా రెడీ చేసుకుంటున్నా. మొత్తానికైతే బొమ్మ అయితే తయారైపోయింది. చూడండి మీరే. ఈ బొమ్మను చేసే టైంలో నేనేమైనా మిస్టేక్ చేసుంటే క్షమించండి. మొత్తానికి నేనైతే వినాయక బొమ్మ అయితే చేసేసాను. ఒకసారి వినాయకుడిని అయితే చూడండి. నేను వచ్చేసి ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ ఆ టైంలో చేశాను వినాయక బొమ్మని. మళ్ళీ ఇప్పుడు చేసిన ఎట్లా వచ్చిందో తెలియదు. మీరే చెప్పాలి బాగా వచ్చిందో లేదో. మీకైతే ఈ వినాయకుడు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే చేయండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు కెమికల్స్ వాడిన వినాయక బొమ్మలను అయితే యూజ్ చేసి పొల్యూషన్ చేయకండి. మ్యాక్సిమం మీరు మట్టితో చేసినట్టు యూజ్ చేయండి. ఎందుకంటే మట్టితో మీరు చేయడం రాకపోతే బయట మట్టి చేసినట్టు ఏమైనా దొరుకుతాయి, కొనుక్కొని వాటికి పూజ చేసుకొని నిమజ్జనం చేసుకోండి. ఉంటా.